हरिः आ ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1, Cosmic Evolution in 7 stanzas from ధ్యాన. ప్రథమ భాగము ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 184వ పాఠము 9/9/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలుపరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థ చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారము. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, ఓ హిడెన్ లైట్ shining in every creature,
O hidden love, embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. సీక్రెట్ డాక్టర్ గా దాని యందు మేల్కాంచడం గ్రంథము సంపూర్ణంగా అక్కడ ఉంది. మనం ఏదో మొదట్లో 4-5 పేజీలు 10 పేజీలు చూస్తున్నాం. మనం వందల పేజీలు ఉన్నాయి, వేల పేజీలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం మన ఎదురుగానే ఉంది గ్రంథం అంతా సంపూర్ణంగా. కానీ మనం కొద్దిగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఒక్కొక్క పేజీ చూసుకుంటా నెమ్మదిగా వెళ్తున్నాం. అట్లాగని ఈ ఒక్క పేజీనే ఇవాళ ఇక్కడ ఉంది, ఈ ఒక్క పేజీనే ఇక లేదు అన్నది లేదు. సమస్తము మన ఎదురుగానే ఉంది. మనం దాన్ని గ్రహించటం, దానిగా మారిపోవటం మనం చేస్తున్నది. అట్లాగే ఈ స్వస్థితి ఎందు మేల్కాంచడం కూడా, స్వస్థితి ఇక్కడే ఉంది సంపూర్ణంగా. ఆ స్థితిలోనే మనం చూస్తూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం. కానీ మనం పుస్తకం ఎట్లాగైతే మొదటి 4-5 పేజీల్లో చదువుతూ ఒక్కొక్క పేజీ తిప్పుతూ ఎలాగున్నాము, ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క పేజీ అన్నట్టుగా, ఇట్లా పుస్తకం మొత్తం మన ఎదురుగానే ఉన్నప్పటికీ, అట్లాగే స్వస్థితి మన ఎదురుగానే ఉన్నప్పటికీ, మనగానే ఉన్నప్పటికీ మనం నెమ్మదిగా దాని యందు ప్రవేశిస్తున్నాం, దాని పట్ల మేల్కొంటున్నాం, ఒక్క అడుగు వేస్తున్నాం అని అనుకుంటున్నాం. మనం దేని కావాలో దానిగానే ఉన్నాము. మనం ఇక్కడ విశేషం అది. మిగతా మనం ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే, పరుగు పందెం ఉంది, ఆ లక్ష్యాన్ని అతను ఈ ఒలింపిక్స్ లో దాన్ని సాధించడం జరుగుతుంది. అంతకుముందు అతనికి అది లేదు, ఇప్పుడు ఆ పరుగుని పూర్తిగా సాధించగలిగాడు. కానీ అక్కడ కూడా ఇదే, పూర్తిగా ఎంతైతే సాధించాలో అదంతా అతని దగ్గర ఉంది కాబట్టి ఎవరికైనా ఏదైనా కానీ సమస్తము సంపూర్ణంగా దగ్గరే ఉంటుంది. దాంట్లో కొద్ది భాగం, ఇప్పుడు మనం స్వీట్ తింటున్నాం, కొంచెం ఒక ముక్క కొరికి తిన్నాము, కానీ స్వీట్ మొత్తం ఎంతైతే ఉందో అంతా మన ఎదురుగానే ఉంది, మన చేతిలోనే ఉంది. మనం కొంచెమే తిన్నాం, మళ్ళా కొంచెం ఇట్లాగా తింటూ చివరికి దాన్ని పూర్తి చేశాం. అట్లాగా ముందేముంటుంది, సంపూర్ణంగా మన దగ్గరే ఉంటుంది. దాన్ని గ్రహించడంలో కొంచెంగా ముందుకు వెళుతూ ఉంటాం. కాబట్టి మన లక్ష్యముగా ఉన్నాం. మనం అవ్వాలండి, కానీ అది లేదు. కాకపోతే దాని యందు నెమ్మదిగా మనం మేల్కొంచుతాం. ఎందుకంటే ఈ స్థితి భేదం చేత ఆ మాదిరైనటువంటి పొర కమ్మినట్టు అవుతుంది. ఆ కమ్మిన పొర ఇస్ కవర్, ఆ కవర్ని కొద్దిగా తొలగిస్తూ, ఆ మూత వేయబడినటువంటి ఆ మూతని నెమ్మదిగా తీస్తూ మనం స్టాంజా 1లోని చివరి శ్లోకానికి వచ్చాం, 9వ శ్లోకం. దాంట్లో ప్రథమ భాగానికి సంబంధించిన వ్యాఖ్యానాన్ని వింటున్నాం. ప్రథమ భాగం ఏమైందంటే 8 శ్లోకాల వరకు సాఫీగానే వెళ్ళిపోయింది, మన బండి బాగానే నడిచింది, చక్కగా చెప్పుకుంటూ వస్తున్నాం.
ఆ ప్రళయ స్థితికి సంబంధించిన విశేషాలు. సడన్ గా మనకేమైంది, ఒక పెద్ద ప్రశ్న మన ముందు నిలబడి. ఏంటో ప్రశ్న అంటే అది ప్రథమ భాగం, 9వ శ్లోకానికి సంబంధించిన ప్రథమ భాగం. అంటే 1వ స్టాంజాలోనే 9వ శ్లోకం మొదటి భాగం, ప్రథమ భాగం. But where was the Dharma when the alaya of the universe? దాన్ని సోల్ as the basis of all అనిమా మండి అని కూడా అంటారు. అది బ్రాకెట్ లో ఇచ్చారు. ఆలయ అంటే సోల్, యూనివర్సల్ సోల్ వాజ్ ఇన్ పరమార్థ. సోలే వెళ్ళిపోయి పరమార్థులు లయమైపోయి సోలే లేకుండా అన్నట్టుగా ఉంటే నీకు ఇవన్నీ ఈ డాంగ్మా ఎక్కడిది అంటే మూడవ కన్ను తెరుచుకోబడిన మూడవ కన్ను నీకు ఎక్కడిది? అది దాని ద్వారా నువ్వు ఇవన్నీ తెలుసుకుంటూ ఇది ఇలాగుంది ఈ స్థితి అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని పెద్ద ప్రశ్న మనం ఎదురుగా నిలబడింది. ఇప్పుడు దానికి సమాధానం ఎదుగుతున్నాం ఎట్లాగా, కానీ ఇక్కడ చెప్పబడింది. మరి 8 శ్లోకాల్లో మనకి ప్రళయ స్థితికి సంబంధించి చాలా వరకు మనకి, ఎందుకంటే రాబోయే స్టాంజర్స్ అన్ని ఇక బ్రహ్మాండ పరిణామానికి సంబంధించి, అంటే వ్యక్త సృష్టికి సంబంధించి, ఈ అవ్యక్తం నుంచి ప్రళయ స్థితి నుంచి వ్యక్త స్థితిలోకి ఎట్లాగా వస్తుందో ఇక నెమ్మదిగా డీటెయిల్స్ లోకి వెళ్తాం. మరి ఇవన్నీ ఇక్కడ చెప్పేశారు. ఇక్కడ కొంత మేరకు ఇన్ని వివరాలుగా ఇంత అనేకత్వం కూడా ఎట్లాగా కరిగిపోయి ఒకటిగా ఉందో ఇక్కడ అంతా కరిగిపోయినప్పుడు ఈ ఒకటిగా ఉందని, కరిగిపోయింది ఒకటిగా ఉంది అని ఎవరు ఎలా చెప్పగలిగారు అన్న ప్రశ్న ఏర్పడింది. అంటే ప్రళయ స్థితిలో కూడా, నిద్రాస్థితిలో కూడా లైఫ్ పనిచేస్తూ ఉంటుంది, చైతన్యము పనిచేస్తూ ఉంటుంది, లా ఆఫ్ మోషన్ పనిచేస్తూ ఉంటుంది. ఇదేంటి సృష్టి స్థితి అంటే వ్యక్త సృష్టి ఎటువైపుకి వెళ్తుంది? అవ్యక్తంలోకి వెళ్తుంది. అవ్యక్తం ఎటు వెళ్తుంది? వ్యక్తంలోకి వెళ్తుంది. ఏదైనా కానీ ఉన్న స్థితిని, ఉన్న చోటు నుంచి ముందుకు వెళ్ళటమే, తిరుగుతూ ఉండడం కదా, చుట్టూ తిరగటం, ఎక్కడ ఆగటం ఉండదు. రాత్రి వచ్చిందంటే అంత ఆగిపోయిందా? ఆగిపోలేదు. ఆ విషయాలు మనకి, అంటే రాత్రి అయినా పగలైనా, ప్రళయమైనా సృష్టి అయినా నడిపించేది మాత్రం నడిపిస్తూనే ఉంది అన్న విషయం మనకి తెలియజేయటం కోసం ఇక్కడ ఈ ప్రశ్నకి సమాధానంగా ఆ వివరాలన్నీ మనకి వస్తూ ఉన్నాయి. సీక్రెట్ డాక్టర్ పేజీ 50లో ఉన్నాము. మనం ఎక్కడి వరకు వచ్చామంటే, దిస్ ఫిలాసఫర్ బ్రాట్ ద టీచింగ్ ఫార్వర్డ్ simply to oppose the two materialistic conceptions on cosmogony of Democritus based on his exoteric theory of blindly driven atoms. ఈ బ్రహ్మాండ పరిణామానికి సంబంధించి, ఈ బ్రహ్మాండానికి సంబంధించి, ఈ విశ్వానికి సంబంధించి అది ఎట్లాగుంది అంటున్నాడు డెమోక్రటిస్? బ్లైండ్లీ డ్రివెన్ ఆటమ్స్ ఉన్నాయి, ఆటమ్స్ నడపబడుతున్నాయి. ఎట్లా నడపబడుతున్నాయి? బ్లైండ్లీ, అంతటితో వెళ్తున్నాయి అంతే, ఎవరు ఏం చేయటం లేదు, వెళ్ళిపోతున్నాయి బ్లైండ్లీ. బ్లైండ్లీ అంటే గురుడ్డితనంతో,
గుడ్డితనము అంటే అర్థం ఏంటి? మనకేం కనపడట్లేదు, ఏం తెలియటం లేదు. జరుగుతుంది, కానీ ఎందుకు జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఏమీ తెలియటం లేదు అన్నప్పుడు బ్లైండ్లీ డ్రివెన్ ఆటమ్స్ అన్నారు. Anaxagoras of Clazomen was not its inventor, but only its propagator, as also was Plato. వీళ్ళంతా ఎక్కడికక్కడికి వాళ్ళ నుంచి వచ్చింది అన్నట్టు కాదు. విత్తనం నాటితే మొక్కై మోనై మహావృక్షమైంది. ఇది హఠాత్తుగా వచ్చేసిందా? అంతకుముందు గింజ ఉంది, మరి ఆ గింజ ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు ఉన్న వృక్షం నుంచి, అంతకుముందు వృక్షానికి కాసినటువంటి పండు నుంచి ఆ గింజ వచ్చింది. అది మళ్ళీ ఇప్పుడు వృక్షమైంది. అట్లా పరంపరగా ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అది అందుతూ ఉంది. కాలానుగుణంగా మూల జాతులకి సంబంధించి ఆయా జాతులకు సంబంధించిన జ్ఞానానికి అనుసరించి, విజ్ఞానాన్ని అనుసరించి ఇట్లా తెలుసుకుంటూ ఇప్పటికీ ఈ విషయం వాళ్ళకి అంది. ఎందుకంటే సమస్త జ్ఞానము గ్రంథం రూపంలో ఎదురుగానే ఉంది. దాని నుంచి తరంగాలుగా ఈ గాలిలో వ్యాపిస్తూనే ఉంటుంది దాని యొక్క జ్ఞానం. అది ఒక్కొక్కరు కొంత అందుకుంటూ అందినంత వరకు వాళ్ళు చెప్తూ, ఆ తర్వాత వాళ్ళు దాన్ని మరికొంతగా అభివృద్ధి పరుస్తూ ఇట్లాగా ముందుకు సాగుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఇన్వెంటర్స్ అన్నది లేదు, ఓన్లీ ప్రోపగేటర్స్. నాట్ ఇట్స్ ఇన్వెంటర్, బట్ ఓన్లీ ఇట్స్ ప్రోపగేటర్. విస్తరింపజేసేవాడుని, వ్యాపింపజేసేవాడు. విత్తనం ఏం చేస్తుంది? అది మొక్కగా క్రమక్రమంగా పెరుగుతూ ఒక చెట్టుగా, ఒక మహావృక్షంగా అది విస్తరిస్తుంది. అట్లాగా విస్తరింపజేసేవాళ్ళే. అందరం కూడా ఉన్నదాన్ని విస్తరింపజేసేవాళ్ళం, కొత్తగా అన్నది లేదు. That which he called mundane intelligence, the nous. Anaxagoras ఏమని చెప్పాడు? That which he called mundane intelligence. అంటే సాధారణానికి ఇహలోకానికి సంబంధించినటువంటి, అంటే భౌతికతకి పూర్తిగా స్థూలానికి సంబంధించినటువంటి జ్ఞానం, తెలివితేటలు. అది ఎక్కడ వచ్చింది? మైండ్. మైండ్ని నౌస్ అనే పదంతో ఉపయోగించారు, ఒక పదాన్ని ఉపయోగించాడు. అది ఏ మైండ్? మన ఇండివిజువల్ గా ఉన్న మైండ్ కాకుండా యూనివర్సల్ మైండ్, విశ్వ మనస్సు. విశ్వం మొత్తానికి మనస్సు ఉంది కాబట్టి మనకి మనస్సు ఉంది. ఈ విశ్వం మొత్తానికి హృదయం ఉంది కాబట్టి మనకు హృదయం ఉంది. అక్కడి నుంచి నిరంతరము అనుసంధానంగా ఉంటుంది. విశ్వ హృదయం నుంచి మన హృదయానికి, విశ్వ మనస్సు నుంచి మన మనస్సుకి. అంటే ఈ విశ్వం మొత్తము ఒక పురుషుడుగా భావిస్తే, ఆ పురుషుడికి మనకి ఉన్నటువంటి సంబంధం అట్లా called mundane intelligence, the nous.
యూనివర్సల్ మైండ్. ఇది గ్రీక్ పదం నౌస్ అన్నది. is a concept from classical philosophy, sometimes equated to intellect or intelligence, the highest divine intellect. ఏదైనా ఒక పదం చెప్తున్నంటే ఒక గుణం గురించి కానీ ఒక స్థితి గురించి కానీ ఏదైనా చెప్తున్నాము అంటే అదేంటి ఇక్కడ ఉన్నటువంటి మనకు అందుబాటులో ఉన్నటువంటి వీటన్నిటికన్నా ఉన్నతమైనది, అక్కడ ఉన్నత శిఖరానికి సంబంధించిందిగా చెప్పుకోవటం జరుగుతుంది. ఏదో మనం మామూలుగా మన ఇంట్లో జరిగింది, మీ ఇంట్లో జరిగింది, సాధారణంగా జరిగేవి. ఇవాళ అన్నం తిన్నారా, వంట చేసుకున్నారా, అన్నం తిన్నారా, మరి ఇట్లాగా ఈ మాటలు కాదుగా మనం మాట్లాడుకునేది. ఆ మాటల్లోనూ దైవానికి సంబంధించిందే అవి కూడా. కానీ మామూలుగా మనం ఏంటి, ఇప్పుడు ఇది స్థూలానికి సంబంధించింది అనేటప్పుడు కల్లా పరిమితం అయిపోతుంది. ఆ పరిమితమైన విషయాలుగా మనం మాట్లాడుకోకుండా ఈ అపరిమితానికి సంబంధించి, ఈ పరిమితానికి ఆధారంగా ఏదైతే ఉందో దానికి సంబంధించిందిగా మనం మాట్లాడుకుంటున్నాం. అందువల్ల మైండ్ అనేటప్పటికి అది విశ్వం మనస్సు, అందరికీ సంబంధించిన మనస్సు ఒకటి ఏదో ఉండాలి. అది ఉంది కాబట్టి ఆ మనసు నుంచి మన మనస్సుకి, మనందరి మనస్సులకి ప్రసారం అవుతుంది. ఏంటది? ఇంటెలిజెన్స్. కాబట్టి ఇప్పుడు ఏంటన్నమాట, ఇక్కడ నౌస్ అని గురించి మనం చెప్పుకుంటున్నామంటే దాన్ని నౌస్ అనే పదంతో అనక్సగరస్ చెప్పాడు అన్నారు. మైండ్ అనే అంటే నౌస్ కి అర్థం ఏంటి? మైండ్, మనస్సు. మైండ్ అనే పదాన్ని వాడాడు. మైండ్ అంటే మనకున్న మైండ్ లాంటిది అన్నట్టు కాకుండా, మనకున్న మైండ్ ఏంటి? పరిమితమైంది. చాలా చిన్ని గదికి పరిమితమైంది. పేద 100 గదులు, వందలాది గదులతో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్ మనకు తెలుసు. రాష్ట్రపతి భవన్ లో 100 గదులు ఉన్నాయి. విశాలమైన ప్రాంగణంలో కట్టబడింది అది. దాంట్లో ఒక చిన్ని గది మన మనస్సు అంటే. కానీ మొత్తానికి సంబంధించింది ఒక మనస్సు ఉంది. రాష్ట్రపతి భవన్ అని దేని అంటున్నాం? మొత్తాన్ని కలిపి దానికి ఒక మనస్సు ఉంది. అక్కడ నివసించే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరి మనస్సు వాళ్ళకు ఉంది. అది ఎలాగ ప్రవర్తించగలుగుతున్నారంటే ఆ మనస్సు నుంచి ఈ వీళ్ళకు వస్తున్నటువంటి తరంగాల ద్వారా. Equated to intellect or intelligence, the highest divine intellect, for the faculty of the human mind necessary for understanding what is true or real. ఇదేంటనమాట, బుద్ధి దగ్గర నుంచి మనస్సు హైయర్ మైండ్ కి సంబంధించింది. హైయర్ మైండ్ ఏంటి? హైయర్ ట్రయాడ్ వైపుకి తిరిగి ఉన్నది. లోయర్ మైండ్ అంటే మైండ్ ని మనం 2గా విభజించుకున్నాం కదా మనం సౌకర్యం కోసం. అంటే దాన్ని అర్థం చేసుకోవటానికి, దాని యొక్క ఆ పని వివరాన్ని, అది ఎలా పనిచేస్తుందో దాని గురించి, మైండ్ ఎట్లాగా పనిచేస్తుంది. అందుకే మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త, ఆయన ఎన్నో వాటికి ఆద్యుడిగా ఉన్నాడు. అంత ముందున్న విషయాలనే చక్కగా ఉపగేటారు. ఆయన ముందుకు తీసుకొచ్చాడు ఎన్నో సిద్ధాంతాలు. మనసుకి సంబంధించి మానసిక తత్వ శాస్త్రవేత్తగా, మనస్తత్వ శాస్త్రవేత్తగా ఎన్నో విషయాలు ఆయన తెచ్చిన వాటిలో ప్రధానమైనది ఏంటి?
డాక్టర్ జకిల్, మిస్టర్ హైడ్. సినిమాలు కూడా వచ్చిన సినిమాల్లో కూడా మనకి అటువంటి అంటే ఒకటిలోనే 2 రకాల ప్రవర్తన తీరులు. పగలంతా డాక్టర్ జకిల్ అంటే చాలా జెంటల్మన్ గా, చాలా మర్యాదస్తుడుగా, గౌరవనీయుడుగా, సమాజంలో సంఘంలో ఒక పేరున్నవాడిగా, సంఘానికి సేవ చేసేవాడిగా, అట్లాగా చాలా హుందాగా ప్రవర్తించేవాడుగా డాక్టర్ జకిల్ పగలంతా ఉన్నాడు. రాత్రి అయ్యేటప్పుడు కల్లా వాడిలో ఉన్నటువంటి హైడ్ బయటకు వచ్చాడు. వాడిలో ఉన్న వ్యతిరేకమైనది ఏదైతే ఉందో, పగలు దానికి వ్యతిరేకము చీకటి అన్నట్టుగా, వెలుగుకి వ్యతిరేకము చీకటి అన్నట్టుగా ఆ 2వ భాగం పనిచేయటం మొదలుపెట్టింది వాడిలో. దాంతో రకరకాల నేరాలు, హత్యలు. తెల్లారేటప్పటికి కామ్గా ఇంట్లో పడుకునేవాడు. తనకు తెలియదు అన్నట్టుగా, తనకేం తెలియదు అన్నట్టుగా. అంటే ఆ మనస్సు యొక్క 2 రకాల పోకడలు. ఎట్లాగా, ఒకటేమో హయ్యర్ మైండ్ తో అటాచ్ అయి ఉంది, ఒకటేమో లోయర్ క్వాటర్నరీతో అటాచ్ అయి ఉంది. అందువల్ల ఆ తేడా వచ్చిందన్నమాట. అయితే ఆయన ఇట్లాగ వివరించలేదు, హయ్యర్ ట్రయాడ్, లోయర్ క్వాటర్నరీ అన్నట్టుగా. మనసు 2గా ఉన్నాయి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు. అది అలాగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటి, ఫర్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ నెససరీ ఫర్ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ ట్రూ ఆర్ రియల్. యుక్తాయుక్త విచక్షణ, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది యథార్థము, ఏది భ్రమ అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. అంటే స్థూలానికి వచ్చామంటే స్థితి భేదం చేత రావటమే మనం డిఫాల్ట్ సెట్టింగ్ గా భ్రమలోకి వచ్చేసాం. ఫోన్కి ఎట్లాగైతే డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయో అట్లా తయారవటమే మనం డిఫాల్ట్ సెట్టింగ్స్ తో నేల మీద నిలబడ్డాం మానవుడు భ్రమకు. డిఫాల్ట్ సెట్టింగ్స్ ని మనం మార్చుకుంటాము కదా. మనకి వీలుగా ఫోన్ తయారు చేసేవాడు ఫోన్ ఎవరు ఉపయోగిస్తారో వాడికి తగిన విధంగా వాళ్ళు మార్చుకోవాలి అన్నట్టుగా మార్చుకోవటానికి వీలుగా. ఇక మార్చడానికి వీలు లేదండి. ఫోన్ మీకు ఇచ్చాం, ఆ ఫోన్ తగ్గట్టే మీరు నడుచుకోవాలి అంతే. మీకు వీలుని బట్టి ఫోన్ మారటం ఉండదు, ఫోన్లో సెట్టింగ్స్ మారవు అని అంటే మనకి ఎంత కష్టం. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, మీకు వీలుగా మార్చుకోండి సెట్టింగ్స్. ముందు డిఫాల్ట్ గా మీకు ఇచ్చి, మీకు ఈ ఫోన్ తో పాటు మీకు ఇస్తున్నాం, తర్వాత మీ ఇష్టం. అది అట్లా డిఫాల్ట్ సెట్టింగ్ ఏంటది మనది, భ్రమతోనే. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేదు అన్నట్టుగా. ఎంత సమాచారం అట్లాగా వచ్చేసింది. బట్ ఇక్కడ ఏంటన్నమాట, ఈయన చెప్తున్నటువంటి నౌస్ అనే పదాన్ని ఉపయోగించింది బుద్ధికి సంబంధించి, అంటే బుద్ధితో కూడుకున్నటువంటి మనస్సు. ఆ మనసు గురించి ఈయన చెప్పాడు. హ్యూమన్ మైండ్ నెసెసరీ ఫర్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ట్రూ ఆర్ రియల్. Alternative English term used in philosophy include understanding and mind, or sometimes thought or reason, in the sense of that which reasons, not modern concept of intuition. Not modern concept of intuition. ఈ మధ్యన ఇంట్యూషన్ అనే పదం ఒకటి వస్తుంది, అంతర్వాణి. అంటే దానికి ఇక మనం ఇక ఎదురు చెప్పడం ఉండదు అన్నట్టుగా. ఆకాశవాణికి మరి ఎదురు లేదు కదా. అట్లా కాకుండా ఆకాశవాణి కంసుడు చెల్లెని బావగారిని తీసుకెళ్తుంటే వీరికి పుట్టే 8వ సంతానంతో నీకు మరణం ఉంది
అని హెచ్చరించింది. ఆకాశవాణి నుంచి ఆ పలుకులు వినబడ్డాయి. అట్లాగా అంతర్వాణి అనేది ఇప్పుడు ఒకటి ఉంది. అట్లా కాకుండా ఇన్ ద సెన్స్ ఆఫ్ దట్ విచ్ రీజన్స్ ఉన్నదున్నట్టు అంగీకరించి ముందుకు వెళ్ళటం కాదు. ఏంటిది? ఆగి వాట్ ఈజ్ రియల్, వాట్ ఈజ్ ట్రూ, వాట్ ఈజ్ రియల్ ఆర్ వాట్ ఈజ్ అన్రియల్. అది అండర్స్టాండింగ్, అవగాహన చేసుకోవటం. అందుకే మనం అవగాహన, ఆత్మదర్శనం. అవగాహన అయిందా, ఇంక ఉన్నదే ఆత్మదర్శనం. దాని నెక్స్ట్ అరిస్టాటిలియన్ స్కీమ్ నౌస్ ఈస్ ద బేసిక్ అండర్స్టాండింగ్. అంటే ఇదంతా ఏంటంటే నౌస్ అన్న పదం వచ్చింది కాబట్టి దానికి సంబంధించి మనం విషయాలు చెప్పుకుంటున్నాం. ఇప్పటికే నౌస్ అంటే యూనివర్సల్ మైండ్ అని ముందుకెళ్ళిపోయాం అనుకోండి. కానీ ఈ నౌస్ అన్న పదం ఎలాగా వచ్చింది, ఎట్లా దీన్ని ముందుకు తీసుకొచ్చారు, ఇప్పుడు దాన్ని ఎట్లాగా వాడుతున్నాం మనం, ఈ ఆధునిక శాస్త్రవేత్తల్లో ఇది ఎట్లాగా పనిచేస్తుంది, ఆధునిక శాస్త్రవేత్తలు దీన్ని ఎట్లాగా మనకి అందించారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎలాగ అందించాడు? విరుద్ధ మనస్తత్వాలుగా, ఒకడిలోనే 2 రకాల మనస్తత్వాలు. ఒక పగలు పూర్తిగా మంచి, రాత్రి పూర్తిగా చెడు. ఇట్లా ఎట్లాగా మారిపోయాడు చూడండి. డాక్టర్ జకిల్, మిస్టర్ హైడ్. ఇట్లా విరుద్ధ స్వభావం ఉన్నటువంటి ఆ మనసును ఆయన ప్రతిపాదించాడు. దాంట్లో అలాగ ఉంది. మరి మనకి వాస్తవంగా చాలా మందిలో అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు. అట్లా ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఈ నౌస్ అన్న పదం వచ్చింది కాబట్టి. అది ఇక నౌస్ అనేది మనం ఎప్పుడు ఎక్కడ ఎట్లాగా ఉన్నా కానీ ఇవన్నీ మన మన మదిలో చుళ్ళు తిరిగినట్టు అవుతుంది. అన్నీ జ్ఞాపకానికి వస్తాయి. ఓహో అని అప్పుడు ఇంకెక్కడన్నా విన్నాం అనుకోండి, అది తెలియలేదు. దాంతో ఏమైంది, అక్కడ చెప్తున్న విషయం మీద నుంచి ముందుకు వెళ్ళిపోవటం జరుగుతుంది. దాంతో మనం వింటున్నాం కానీ, విషయాన్ని వివరించుకుంటున్నాం కానీ మనసులోకి వెళ్ళట్లేదు, లోపలికి వెళ్ళట్లేదు. మనం అన్నం తింటున్నాం కానీ దాని శక్తి లోపలికి వెళ్తున్నట్టుగా లేదు. తిన్నామంటే తిన్నాం అంతే. దానికి తగిన విధంగానే అది దేహ అవయవాలకి అంటే శక్తిగా మారామంటే మారాం అంతే. ఇప్పుడు మనం ఏ పద్ధతిలో అయితే తింటున్నామో ఆ పద్ధతిలోనే లోపల కూడా అది పనిచేస్తుంది. అది మీరు వీళ్ళే పాపం తెలియక వాళ్ళు అనుకోవట్లేదులే అని ఇది శ్రద్ధగా లోపలికి వెళ్ళి మనకు కావలసిన శక్తిని మొత్తాన్ని ఇవ్వదు. అది ఆహారం తనలో ఉన్న పూర్తి శక్తిని మనకు అందివ్వాలంటే తింటున్న ఆహారం మీద మనం దృష్టి పెట్టి దాంతో మనం మాట్లాడుతూ దాన్ని పలకరిస్తూ దాని రుచిని అనుభవిస్తూ అలాగ తింటుంటే అప్పుడు అది కూడా ఎంతో మురిసిపోయి మనకున్న మొత్తం శక్తిని మనకు అందించేసి వెళ్ళిపోతుంది. అది మనకు అందించేస్తుంది. మనం ఇంకొక దాని మీద ఏదో శ్రద్ధ పెట్టుకున్నాం, టీవీ చూస్తున్నాం, అక్కడేదో సీరియల్లో లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతుంది, సినిమానో ఏదో జరుగుతుంది. దాంట్లో చాలా తీవ్రమైన ఆ కథలో వెళ్ళిపోయాం. ఇక్కడ మనం చేతులు యాంత్రికంగా ముద్దలు కలుపుకుంటున్నాయి. కూర అన్నంలో కూరలు కలుపుకుంటున్నాం, అన్నం కూర ముద్ద చేసాం, నోట్లోకి వెళ్ళింది, నవ్విలాం, మింగేసాం. ఒక్కోసారి మింగామా లేదా అన్న కూడా అనుమానం వచ్చి ఇంకొక ముద్ద తయారు చేయకుండా అలాగా ఆగిపోయాం. మళ్ళీ కొంచెం చేతులు మళ్ళీ కదిలి ఇంకొక ముద్ద తయారు చేసి ఇట్లా జరుగుతుంది. మరి అప్పుడు అది కూడా వీడికి శక్తి అక్కర్లేదుగా ఉందా, అందుకనే అది నింపదిగా తాపిగా ఏంటి అయితే అన్నట్టు ఏదో పై పైన కొంచెం ఇవ్వాలి కాబట్టి
కొద్ది శక్తిని 1%, 100% ఇవ్వాల్సింది 1% శక్తిని ఇచ్చేసి ఇంకా అయిపోయింది అంటుంది. ఆ పక్కనే కూర్చుని ఇంకొకడు పూర్తిగా ఏం కూర చేశారు వీళ్ళు, భలే ఉంది కూర, ఇన్ని చాలా రకాలైనటువంటి దినుసులు కలిపినట్టున్నారు దీంట్లో, నాలుక మీద పెడితే ఎంతో రుచిగా ఉంది, అది నవ్వులుతుంటే బాగా నవ్వులుతున్నాడు, నెమ్మదిగా మింగాడు, మళ్ళీ ఇంకో ముద్ద నెమ్మదిగా మింగాడు, ఇంకా వేరే రకాలు ఉంటే అవి కూడా కలుపుకుంటున్నాడు. అలాగా ఏవేంటి తింటున్నాం, దాని మీద దృష్టి ఉంది వాడికి. ఎంతో ఆనందించినాయి ఆహారం, వెన్నుకు వెళుతున్న ఆహారం మొత్తం సమస్తము పరిచేసింది వాడికి. సమస్తం తనలో ఉన్నటువంటి 100% శక్తిని వాడికి అందించింది. ఇది తేడా. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ప్రతి పదాన్ని, ఇక్కడేదో చిన్నది ఆ వడియం ఏదో వచ్చింది అంటే అన్నం ఆ ముద్ద తినేటప్పుడు ఆ వడియం నంచుకుని తింటున్నాం. ఏంటి వడియం ఏంటి, ఇది కూడా బాగుంది అని ఆ వడియం గురించి కొంచెం ఆలోచన. అట్లాగే నౌస్ అనే పదం వచ్చింది. ఏంటి ఇది నౌసు, మనం ఎక్కువ ఎక్కడ వినలేదే ఇది. అప్పుడు మనం ఇది గ్రీకు పదం, దీనికి సంబంధించిన విషయం ఇది అని ఇలాగ చెప్పుకుంటున్నాం మనం. అప్పుడు ఏమైంది, ఇప్పుడు వరకు చెప్పుకుంటున్న విషయం అంత చక్కగా అండర్స్టాండింగ్ పూర్తిగా దాని యందు మనం ఉండడం వల్ల, దాని యందు మనము ఆ మేరకు అంతవరకు మేల్కాల్చడం జరిగినట్టయింది. Aristotelian scheme nous is the basic understanding or awareness that allows human beings to think rationally. అరిస్టాటిల్ సంప్రదాయం వాళ్ళు కూడా, అరిస్టాటిల్ ఆయన అనుసరిస్తున్న శిష్యగణం కూడా అరిస్టాటిలియన్ స్కీమ్ నౌస్ ఇస్ ద బేసిక్ అండర్స్టాండింగ్. ఈ మైండ్ చాలా ముఖ్యమైన ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ మైండ్ ద్వారానే మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే ఆ పనిముట్టేది ఆ మైండ్. అట్లాగే ఈ మైండ్ మళ్ళీ ఎక్కడిది, యూనివర్సల్ మైండ్ నుంచి రావాలి మనకి. మన ఇంట్లో బల్బు వెలుగుతుందంటే ఎక్కడిది, ఆ విద్యుత్ తయారయ్యే చోట నుంచి రావాలి విద్యుత్తు మన బల్బు వెలగటానికి. మన మనస్సు పనిచేయటానికి విశ్వ మనస్సు నుంచి మనకి నిరంతరం ధారాపాతంగా బాగా ప్రసారం అవుతూ ఉంటే ఇప్పుడు మన మనస్సు పనిచేస్తుంది అన్నది కూడా అర్థం చేసుకో. అది అండర్స్టాండింగ్. Awareness that allows human beings to think rationally. విశ్లేషణాత్మకంగా అంటే మంచి చెడు అది యుక్తాయుక్త విచక్షణగా ప్రతిదాన్ని మనం ఆలోచించటం. It also came to be argued that the human understanding, దాన్ని నౌస్ అన్న పేరుతో చెప్తున్నారు, somehow stems from this cosmic nous. మన అండర్స్టాండింగ్, మనం అవగాహన చేసుకోవటం, అర్థం చేసుకోవటం, గ్రహించటం అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి, ఫ్రమ్ దిస్ కాస్మిక్ నౌస్. మొత్తం విశ్వ మనస్సు నుంచి వస్తుంది మనకి. విచ్ ఈజ్ however not just a recipient of order but a creator of it. Not just a recipient of order. మనం ఇక్కడ ఉదాహరణలు చెప్పుకుంది, కరెంటు ఉదాహరణ ఎక్కడికక్కడ తయారవటం లేదు కదా, తయారైంది ఒక్క చోటే, అక్కడి నుంచి నేరుగా మన బల్బు దాకా వస్తుంది. అదే అట్లా దానికోసం ఒక మూలం ఉంది, ఒక మూలస్థానం నుంచి ఈ చిట్ట చివరిది ఏదైతే ఉందో మనం ఇప్పుడు చూసుకుంటున్నది అక్కడ దాకా అది వచ్చింది అని చెప్పుకోవడం కోసం ఆ ఉదాహరణ.
అయితే ఇది ఎలాగ వస్తుంది? ఎక్కడికక్కడికి కాజ్ అండ్ ఎఫెక్ట్ అట్లా కదులుతున్నాయి ఇవన్నీ. సృష్టిలో కాజ్ అండ్ ఎఫెక్ట్ నేరుగా రావటం లేదు. అందుకే తరంగాలుగా. మనం స్ట్రెయిట్ లైన్‌లుగా ఏది రాదు గదా! శబ్ద తరంగాలైనా, వెలుగు తరంగాలకి సంబంధించిందైనా, లైట్ వేవ్‌గా అంటే అలలుగా అంటే పైకి, కిందకి, మళ్ళా పైకి, మళ్ళా దిగువకి అలాగా ప్రసరిస్తూ. గుండె గూడా అలాగే పనిచేస్తూ ఉంది. అలలుగా. మనం గుండెకి సంబంధించి గ్రాఫ్ తీసామనుకోండి. ఏదైనా స్కాన్ లాంటిది ఎటువంటి తీస్తే దాంట్లో ఎలాగుంది ఈసీజీ ఎలాగుంటుంది? కిందకి వస్తుంది ఒక గీత. అలాగెళ్ళిపోయి మళ్ళీ పై దాకా వెళ్తుంది. మధ్యలో ఒక అడ్డగీత గీస్తాం మనం. ఆ అడ్డగీతకి పైకి, దిగువకి అలాగ పైకి, దిగువకి ఇట్లా అలలలలుగా కదులుతూ ఉంటుంది. సచ్ ఎక్స్‌ప్లనేషన్ అంటే బట్ ఎ క్రియేటర్ ఆఫ్ ఇట్. ఎక్కడికక్కడికది క్రియేటర్ సృష్టిస్తోంది. కాజు సృష్టిస్తోంది ఎఫెక్ట్‌ని. ఆ సృష్టింపబడ్డ ఎఫెక్ట్ మరలా కాజుగా మారి ఇంకొక ఎఫెక్ట్‌ని సృష్టిస్తోంది. అంటే మళ్ళీ బ్రహ్మే రావాలిక్కడికి అన్నట్టు కాకుండా అన్నమాట. అంటే బ్రహ్మ నుంచి కదిలింది. దాంతో పాటు ఆ బ్రహ్మ గూడా ఉన్నాడు గాబట్టి ఎక్కడికక్కడికి ఆయన అక్కడ ఉంటూ దాన్ని క్రియేట్ చేస్తూ ఆ కాజ్‌ని సృష్టిస్తూ మరలా అది ఎఫెక్ట్‌ని మరలా కాజుగా మార్చి అది మళ్ళీ ఇంకొక దాన్ని సృష్టిస్తూ ఇట్లాగా. ఇప్పుడు ఇక్కడికి ఏదైనా గాని ఎక్కడో బయలుదేరిందండి అన్నట్టు కాకుండా ఇక్కడికిక్కడికి సృష్టింపబడింది. ఇక్కడికిక్కడికి ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్. నేను మాట్లాడింది కాజ్ ఉంది ఇక్కడ, ఎఫెక్ట్ ఇక్కడ ఉంది. ఎక్కడికక్కడికి సృష్టింపబడటం. క్రియేటర్ ఆఫ్ ఇట్. Such explanations were influential in the development of medieval accounts of God, the immortality of the soul, and even the motion of the stars. అంటే ఇట్లా ఈ విధంగా ఆలోచన ధోరణితో ఈ విధమైనటువంటి సిద్ధాంతాలను తయారు చేసుకొని, ఈ విధమైన ఆలోచన ధోరణితో ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? నౌస్ ఆ యూనివర్సల్ మైండ్. ఆ విశ్వ మనస్సు నుంచి వస్తోందది. వచ్చింది. అయితే అందరి యందు సూర్యకాంతి అందరి మీద ప్రసరిస్తుంది. ఒక్కొక్కళ్ళు దాన్ని మన యొక్క ప్రతిస్పందన ఎట్లాగుంది అనే దాని మీద ఆధారపడి. అంటే ఆ ప్రతిస్పందన ఎలాగుంటుంది? మన యొక్క ఒక పిల్లవాడి మీద ప్రతిస్పందన ఎలాగుంటుంది? ఒక పిల్లవాడి మీద అది ప్రభావం చూపిస్తే, సూర్యకాంతి పడితే, ఒక వృద్ధుడి మీద ఎలాగ ఉంటుంది? ఇప్పుడు ఎండకి తట్టుకోలేక వెళ్ళిపోతాడన్నట్టుగా ఒకటి. అంటే వాళ్ళు ప్రతిస్పందించే తీరు అంటే వయసుల వారీగా వాళ్ళ యొక్క అభివృద్ధిని అనుసరించి, పరిణామంలో వాళ్ళ యొక్క వికాసాన్ని ఎంతవరకు పరిణమించారో దానికి తగిన విధంగా అంటే ఆ పాత్రకి తగిన విధంగా అది శబ్దం వినిపిస్తూ ఉంటుందన్నట్టుగా. మనం ఇంట్లో ఉన్న ఆ మూతలేముంటాయి జర్మన్ సిల్వర్ మూతలు. లేతే స్టీల్‌తో తయారు చేసిన పాత్రలున్నాయి. వాటి మీద మనం దేనితోనన్నా కొడితే వచ్చే శబ్దం వేరుగా ఉంటుంది. అదే సంగీత వాయిద్యానికి సంబంధించి దాని మీద ఒక తబలనో, లేతే ఒక వీణో వాటిని కదిపితే ఆ వచ్చే శబ్దం వేరుగా ఉంటుంది. అట్లాగే కదిపాం. ఒక స్టీల్ పాత్రని ఎలాగైతే కదిపామో, దీన్ని గూడా ఎలా తట్టామో, వీటిని గూడా అలాగే తట్టాము. కానీ వచ్చిన శబ్దం వేరుగా ఉంది. అలాగే ఒక గంట కొట్టాం.
కంచుతో చేసినటువంటి పంచ పాత్రలు పంచలోహాలతో చేసినటువంటిది, లేదా కంచుతో చేసినటువంటిది. ఎంత శ్రావ్యంగా సుదూర తీరాలకి అది వెళ్ళిపోతున్నట్టుగా ఆ శబ్దం వచ్చింది. అది ఇప్పుడు స్టీల్ మీద అదే తట్టాం అలాగే. కానీ ఆ శబ్దం ఎలాగొచ్చింది? అలాగే ఒక పాత్ర ఇనపది ఏదైనా ఒక ఇనుప ముక్క తీసుకొని దాని మీద కొడితే అది శబ్దం ఎలాగొచ్చింది? అది. అట్లాగే మన నుంచి బయటికి ప్రతిస్పందించేటప్పుడు మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా అందుతూ ఉంటుంది. కొంచెం తేడాతో. బేసికల్‌గా ఒకటే ఉన్నా గాని కొద్దిగా తేడాతో అందుతూ ఉంటుంది. ఈ విధంగా మధ్యయుగాల నాటి తత్వవేత్తలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా సిద్ధాంతాలను తయారు చేస్తూ ఇన్‌ఫ్లుయెన్షియల్ ఇన్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ మెడివల్ అకౌంట్స్ ఆఫ్ గాడ్. ఈ దైవం గురించిన భావన, దైవ భావన, ఇమ్మోర్టాలిటీ ఆఫ్ ద సోల్, ఈ దేహంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆత్మ, దాని యొక్క అమృతత్వ స్థితి, మరణం లేని స్థితి. మనం భౌతికంగా మరణించగానే ఇంకా మరణము దాంతో ఇక అయిపోయింది అన్నట్టు కాకుండా ఇమ్మోర్టాలిటీ ఆఫ్ సోల్, దాని గురించి కూడా ఆ సిద్ధాంతాలు తయారు చేయడం, అది కూడా అభివృద్ధి క్రమంలో. అండ్ ఈవెన్ ది మోషన్ ఆఫ్ ద స్టార్స్, ఈ నక్షత్రాలు, గ్రహాలు అన్నీ ఎలా పరిభ్రమిస్తున్నాయి, వాటికి సంబంధించిన విషయాలు. అట్లాగా ఈ నౌస్ అన్న మాట అంత దూరం తీసుకెళ్ళింది మనల్ని. విశ్వ మనస్సు, ఆ విశ్వ మనస్సు మన మనసులన్నిటినీ ప్రభావితం చేస్తుంది. మనం ఎంత ప్రభావితులమయ్యామనేది మన యొక్క వికాసాన్ని అనుసరించి అది జరుగుతూ ఉంటుంది. The principle that according to his views is absolutely separated and free from matter and acts on desire. ఆ సిద్ధాంతం చెప్పేటప్పటికల్లా the nous, the principle, according to his views అంటే ఎవరిది? అనాక్సగరస్. ఆయన ఏం చెప్తాడు? ఆయన ఉద్దేశం ప్రకారం absolutely separated and free from matter and acts on desire. ఈ మైండ్ అనేది ఫ్రీ ఫ్రమ్ మ్యాటర్, ఈ పదార్థం నుంచి, స్థూల పదార్థం నుంచి విడిపడి, స్థూల పదార్థం యొక్క బంధనాల నుంచి విడిపడి స్వేచ్ఛగా ఉన్నది. యాక్ట్స్ ఆన్ డిజైన్. డిజైన్ అంటే ఫినిట్ సెల్ఫ్ కాన్షియస్నెస్, ఫినిట్ సెల్ఫ్ కాన్షియస్నెస్. పదార్థం నుంచి విడిపడినప్పటికీ ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, ఈ ప్రజ్ఞ, స్వీయ ప్రజ్ఞ, ఆ స్వీయ ప్రజ్ఞ అంటే ఫినిట్, అశాశ్వతమైనది. ఇన్ఫినిట్ శాశ్వతమైనది. ఫైనైట్ అంటే మితం గల, ఆది అంతాలు గల, హద్దు గల. ఈ మన మనసుకి ఆది అంతాలు ఉన్నాయి అన్నట్టుగా, హద్దులు ఉన్నాయి అన్నట్టుగా. మ్యాటర్ నుంచి ఫ్రీ అయినప్పటికీ ఆది అంతాలుగా అది పనిచేస్తూ ఉంది.
అన్నంత వరకు ఆయన వచ్చాడని అనాగ్జగరస్ అన్నాడు. అండ్ వాజ్ కాల్డ్ మోషన్ ద వన్ లైఫ్ ఆర్ జీవాత్మ ages before year 500 BC in India. అంటే ఇండియాలో దీన్ని ఏమంటున్నారు? వాస్ కాల్డ్ మోషన్, అంటే చలన ధర్మం. ఈ సృష్టిలో ఉన్నటువంటి దివ్యతత్వ ధర్మం ఏదైతే ఉందో అది మోషన్, అంటే చలనము. ద వన్ లైఫ్ అంటే చైతన్యం, ఆర్ జీవాత్మ ఏజెస్ బిఫోర్ ద ఇయర్ 500 BC ఇన్ ఇండియా. దీన్నే వీళ్ళు ఇండియాలో, మన భారతదేశంలో 500 క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితమే ఈ విషయం ఇట్లాగా చెప్పబడింది మనసు గురించి. అయితే ఆయన కొంతవరకు పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి ఆ శాస్త్రవేత్త కొంతవరకు ముందుకు వచ్చాడు. విశ్వ మనస్సు అన్నది ఆ తత్వవేత్తలు ప్రతిపాదించారు. అంతవరకు రాగలిగారు వాళ్ళు. ఓన్లీ ద ఆర్యన్ ఫిలాసఫర్స్ never endowed the principle which with them is infinite with the finite attribute of thinking. ఫైనైట్ సెల్ఫ్ కాన్షియస్నెస్ అన్నాడు కాబట్టి ఇది కొంచెం సగానికి వచ్చినట్టు అయిందనమాట. ఫైనైట్ అంటే మితము, హద్దులు గల, ఆది అంతాలు గల. కానీ ఈ సమస్తం ఏంటి? ఇన్ఫినిట్. విశ్వ మనస్సు అన్నది, ఇవన్నీ ఏదైనా కానీ ఇన్ఫినిట్ గా ఉండేవి, అంటే అంతం లేనివి, అపారంగా ఉండేవి అన్నట్టుగా. ఓన్లీ ద ఆర్యన్ ఫిలాసఫర్స్, భారతదేశానికి సంబంధించిన ధర్మానికి సంబంధించినటువంటి నెవర్ ఎండోడ్ ఇక్కడ సనాతన ధర్మంలో, వేద సంప్రదాయంలో ఇక్కడ ఉన్న విషయం ఇన్ఫినిట్, మితము లేని, హద్దులు లేని, అపారమైన అన్న దాంట్లో ఉంది. అక్కడ వాళ్ళు చెప్తున్నది ఫైనైట్, అంటే మితము గల, హద్దులు గల, పరిమితముగా ఉన్నటువంటి అన్నట్టుగా వాళ్ళు చెప్తుంది. అది ఇక్కడ కొంచెం తేడా వస్తుంది. ఓన్లీ ద ఆర్యన్ ఫిలాసఫర్స్ నెవర్ endowed the principle with which them is infinite with the finite attribute of thinking. ఈ ఆలోచన, మనం ఏమంటున్నామంటే ఆలోచనకి హద్దులు ఉన్నాయి అన్నట్టుగా, ఆది ప్రారంభము మరలా అంతము ఉంది అన్నట్టుగా, ఫైనైట్ గా ఉంది అది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అది ఇన్ఫినిట్, నిరంతరము అలాగా వస్తూ ఉండేది అది. దీనికి సంబంధించి మిగతా విషయాలు మనం రేపు చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.